కాపు రిజర్వేషన్ల సమయంలో 2014లో మనకి తుని సంఘటన జరిగినప్పుడు జరగక ముందు నాకు చాలామంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైల్లో దుర్ఘటనలు జరగబోతున్నాయి, రైలుని కాల్ చేయడానికి ఉన్నారని అందరికీ తెలుసు. ఏదో దుర్మార్గం చేయబోతున్నారు వైసీపీ నాయకులు. కాపు రిజర్వేషన్ల సమస్య వైసీపీ కనుసన్నల్లో జరిగింది. ప్రతి కాపు సామాజిక వర్గం ఓటేసినప్పుడు మీరు ఆలోచించండి, కాపు రిజర్వేషన్ ఉద్యమం వైసీపీ కనుసన్నల్లో జరిగింది. మీకు అన్యాయం చేశారు, ఇది మీరు ఆలోచించాలి. నా మాటల్ని గుడ్డిగా విని చప్పట్లు కొట్టకండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, తిరుపతిలో ఉండే కరుణాకర్ రెడ్డి గారు, అందరు నాయకులు కూర్చొని రిజర్వేషన్ రాదని తెలిసినా కానీ ఎగదోసి 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 ట్రైన్ని దుర్ఘటన జరిగేలా చేసి ఆ తుని దగ్గర ఉన్న కొబ్బరి తోటల్లో కిరాయి మూకల్ని పెట్టి రైలు దగ్ధం చేసిన తర్వాత కేసులు ఎవరి మీద పడ్డాయి? కేసులు ఎవరి మీద పడ్డాయి? అమాయకుల మీద పడింది కేసు, అమాయకుల మీద పడింది. జీవితాలు నలిగిపోయినాయి. మన పెద్దలు ఇక్కడ కిర్లంపూడిలో ఉండే పెద్దలు కూడా అంటూ ఉన్నారు, సినిమా నటులకి ఏం తెలుసని. వారి మీద సంపూర్ణ గౌరవం ఉంది, ఇది కూడా చెప్తున్నాను మీకు. సినిమా నటులకి ఏమి, ఆ సినిమా నటులు మనుషులు కాదా? సినిమా నటులకు ప్రేమ ఉండదా? సినిమా నటులకు సామాజిక బాధ్యత ఉండదా? ఇదే జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చి కాపులకి నేను రిజర్వేషన్లు ఇవ్వనొచ్చి పొండి అన్నాడు. అది రైట్ ఆ రాంగ్ అని పక్కన పెట్టండి. మీరు ఒక మాట మాట్లాడితే అలాంటి ఈ రోజున కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నా, కాపులకి రిజర్వేషన్లు ఇవ్వని వ్యక్తికి మీరు ఎలా ఆ పార్టీలో కూర్చొని మద్దతు చెప్తారు? ఎలా చెప్తారు మీరు? ఏ బేసిస్లో చెప్తారు మీరు? ఎలా చెప్తారు మీరు? సరే, ఇవ్వలేదు, అతని పాలసీ అతనికి ఉంది అనుకుందాం. మరి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ ఎందుకు తీసేశావు? వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ, చలమలశెట్టి సునీల్ కానీ ప్రతి ఒక్కరు అడగాలి. మీరు అడగాలి, కాపులు ఎందుకు ఓటేయాలి మీకు? కనీసం రిజర్వేషన్ గురించి పక్కన పెట్టండి. రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఇది ఈబీసీ మటుకు రాష్ట్ర పరిధిలో ఉంది. ఓకే, 5% ఇవ్వడానికి కష్టంగా ఉంది. 2%, 1%, 3, 2, 4, కనీసం కాపులు 0.5% కూడా నోచుకోలేరా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్కి? ఆర్థిక పరంగా వెనకబడ్డ కాపులకి మీరు 0.5% కూడా ఇవ్వని ఈ వైసీపీ ప్రభుత్వానికి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఓట్లు వేయాలి? మీరందరూ వాళ్ళు వస్తే నిలదీయండి వాళ్ళని. ఈ రోజున మన ప్రభుత్వం టీడీపీ వచ్చిందంటే అది జనసేన ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే నరేంద్ర మోదీ గారికి జనసేన ప్రభుత్వం అవుతుంది. ఇది మన ప్రభుత్వం. ఇది 175 స్థానాల్లో తెలుగుదేశం, 170 స్థానాల్లో బీజేపీ, 170 స్థానాల్లో జనసేన ఉంటేనే కదా మనకి బలం. ఏ రౌడీ వస్తాడు, ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డం వస్తాడు నేను చూస్తాను, ఏ మిథున్ రెడ్డి అడ్డం వస్తాడో నేను చూస్తాను, ఏ వైవి సుబ్బారెడ్డి గారు అడ్డం వస్తారో నేను చూస్తాను. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పంపించారంట పిఠాపురంకి. వాళ్ళ సంగతి నా సంగతి వాళ్ళకి తెలియదు. నేను తెగించిన వాడిని, ప్రాణాలకు అస్సలు లెక్కలేదు నాకు. అందుకు చాలా పద్ధతిగా మాట్లాడతా, చాలా మర్యాదగా మాట్లాడతా. గొడవ పెట్టుకున్నావా నువ్వో నేను ఎవడో ఒకటే మిగిలాలి, అది నేనే మిగులుతా, గుర్తుపెట్టుకోండి. గొడవ పెట్టుకోని, నేను సామాన్యంగా గొడవ పెట్టుకున్నావా నాతోటి నేను ఒక్కనే మిగులుతా, గుర్తుపెట్టుకోండి. అదే చెప్పాను వాళ్ళకి. అందుకని మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. వచ్చే